ఇవాళటి వరకు బీసీ జనాభాని షో చేయనటువంటి వాళ్ళ మాటలు మేము ఎట్లా నమ్మాలి? ఓకే ఓకే అండి. శ్రీనివాస్ రెడ్డి గారు గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎస్ శ్రీనివాస్ రెడ్డి గారు ఏం చెప్తారు? ఇప్పుడు రిజర్వేషన్ల ప్రక్రియకు 30 రోజుల్లో గడువిచ్చింది, అది కూడా పూర్తయిపోయింది. స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి రిజర్వేషన్ తో ముందుకెళ్తామని అంటున్నారు. ఇక్కడ గడువు అయిపోయింది, ఏం చేస్తారన్న ఒక డైలమాలో కాంగ్రెస్ ప్రభుత్వం అటు బీసీలను పెట్టేసింది. మరొక పార్టీల వైఖరి ఏంటో మీరు చూస్తున్నారు, ఇందాకనే అన్ని పార్టీలవి కూడా మీరు విన్నారు. సో ఏంటి అది రాజకీయంగా ఆరాటమా లేదంటే బీసీల కోసం పోరాటమా, ఏమనుకోవాలి? యాక్చువల్లీ తెలంగాణ రాజకీయాల్లో బీసీ వర్గాలు అనేది ఒక టర్నింగ్ పాయింట్ గా మారిన మాట వాస్తవం. వాళ్ళను ఆకట్టుకునే ప్రయత్నంలో ప్రతి రాజకీయ పార్టీ ఉంటుంది, అలా తప్పు కూడా ఏం లేదు. ఏ పార్టీ అయినా వాళ్ళ ఓట్ల కోసం ప్రయత్నం చేసే రాజకీయ పరిస్థితులు అయితే తెలంగాణలో ఉన్నమాట వాస్తవం. కాబట్టి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్డినెన్స్ అక్కడ రాష్ట్రపతికి పంపించడం అని చెప్తున్నది. రెండోది ఏంటంటే గవర్నర్ కు ఇమీడియట్ గా అమెండ్మెంట్ చేసి పంపినట్టు మనకు తెలుసు ఆర్డినెన్స్. మరి గవర్నర్ ఏం చేసిండు, ఇప్పుడు రిటర్న్ వచ్చిందా లేదా అంటే కొంచెం కాంగ్రెస్ ప్రభుత్వం కూడా కొన్ని విషయాల్లో కన్ఫ్యూజన్ అవుతున్నట్టుగానే మనకు కనపడుతుంది. అక్కడ కేంద్రానికి పంపి ఇక్కడ మళ్ళీ అమెండ్మెంట్ చేసి గవర్నర్ కు పంపి ఇవన్నీ ఇప్పుడు అట్లా అనుకున్నప్పుడు గవర్నర్ మీదనే కాంగ్రెస్ ప్రభుత్వం డిపెండ్ అయినప్పుడు కేంద్రం గురించి ఆలోచన చేయాల్సిన అవసరం లేదు. గవర్నర్ రిపోర్ట్ ఏమొస్తుంది, ఆయన యాక్సెప్ట్ చేస్తాడా, వస్తే జీవో ఇస్తాడు, ప్రభుత్వం ఇవ్వాలి, జీవో పైన ఎవరైనా హైకోర్టు పోతారా, ఇదంతా కొంత ప్రాసెస్ నడవాల్సింది. ఇప్పుడు కేంద్రంతో సంబంధం ఉందని అయితే నేను అనుకో, ఎందుకంటే ఇది టైం కూడా కాదు. బ్లేమ్ గేమ్ కోసం జరిగితే జరగవచ్చు, బీజేపీ అయినా మాట్లాడుతుంది, కాంగ్రెస్ అయినా మాట్లాడుతుంది. లోకల్ బాడీ ఎలక్షన్స్ ఉన్నాయి, 2-3 పార్టీలకు కూడా జీవనమరణ సమస్య. అన్ని పార్టీలు కూడా ఇప్పుడు తెలంగాణ రాజకీయాల చౌరస్తలో ఉన్నాయి. లోకల్ బాడీ ఎలక్షన్స్ రిజల్ట్ మీద ప్రతి రాజకీయ పార్టీ భవిష్యత్తు రాబోయే కాలానికి ఆధారపడు. కాబట్టి ఇక్కడ రెండోది ఏంటంటే వాస్తవమే, ఇప్పుడు ఇంతవరకే కమిట్ కావాలి కాంగ్రెస్ ప్రభుత్వం. గవర్నర్ పంపిన దాని ప్రకారం ఏం జరుగుతుంది అనేది మాత్రమే చూడాలి. ఒకవేళ అది నిలబడకపోతే చట్టపరంగా కాంగ్రెస్ పార్టీ తనకు తానుగా 42% పార్టీ తరఫున మేమే ఇస్తామని చెప్పింది కాబట్టి ఆ రకంగా పోవాలి. కానీ ఇంకా రాజకీయాలు ఆడాల్సిన అవసరం అయితే ఉందని నాకు అనిపించదు. ఎందుకంటే 1.5 year నుంచి పంచాయతీరాజ్ నిధులు రాష్ట్రానికి సంబంధించినవి కేంద్రం నుంచి రావాల్సినవి ఆగిపోయిన పరిస్థితి. వాస్తవంగా 1.5 year నుంచి గ్రామాల్లో పరిపాలన లేదు కదండి. సర్పంచులు లేరు, ఎవరూ లేరు, ఎంపీపీ ప్రెసిడెంట్లు లేరు. ఆ నిధులు అక్కడనే ఆగిపోయి ఉన్నాయి. చాలా వరకు పాత సర్పంచులే బిల్లులు ఆగిపోయి కొందరు సూసైడ్ చేసుకున్న పరిస్థితి ఉన్నది తెలంగాణలో. అటువంటి తీవ్రమైన సమస్యలు ఉన్నప్పుడు ఇంకా పొలిటికల్ గేమ్లు ఆడాల్సిన అవసరం లేదండి, ఇమీడియట్ గా జరపాలి, తాడో పేడో. రెండోది ఏంటంటే ఒకటి మేడం, ఇక్కడ కేంద్రం కూడా ఆల్రెడీ జనాభా లెక్కలతో పాటు కులగణన చేస్తా అని హామీ ఇచ్చింది. దాన్ని షెడ్యూల్ కూడా ప్రకటించింది. మనకు తెలుసు 2027లో మన తెలంగాణలో కూడా జరగబోతుంది. అది జరిగిన తర్వాత నీకు అథెంటిక్ రిపోర్టు ప్రతి రాష్ట్రానికి ఉంటది, ఏ కులం ఎంత. దాని ద్వారా రాబోయే కాలంలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఎవరికి ఏ రిజర్వేషన్ ఇవ్వాలనుకున్నా కానీ ఈజీగా జరిగిపోయే ప్రాసెస్. జస్ట్ ఒక 2 years మనం ఆగగలిగితే ఏ పార్టీ అయినా ఏ రాష్ట్రంలోనైనా కేంద్రంలోనైనా ఆ ప్రభుత్వాలు చేసుకునే వెసులుబాటు ఉంది. జస్ట్ 2 years ఆగాల్సిన పరిస్థితి ఉంది, వాస్తవమే. దాని ప్రకారం అయినా కానీ మనకేమీ ముందు ఇక బీసీ రిజర్వేషన్ జరగదు అనే సమస్య తెలంగాణకు లేదు కదా. ఉంది, మనకు అవకాశాలు ఇప్పటికీ ఉన్నాయి, అప్పుడు కూడా ఉంటాయి. కాబట్టి ఇంకా ఈ పంచాయతీరాజ్ ఎలక్షన్ ఆపడం మాత్రం మంచి పరిణామం కాదది. నిధులు ఆగిపోతున్నాయి రాష్ట్రాల్లో, అదేంది గ్రామాల్లో పరిపాలన ఆగిపోతున్న పరిస్థితి ఉన్నది. ఆ సర్పంచుల మాజీ సర్పంచుల బిల్లులు ఆగిపోయిన పరిస్థితి ఉన్నాయి. గత ప్రభుత్వంలో బోరెడు బిల్లులు ఆగిపోయిన పరిస్థితి మనందరికీ తెలుసు. అంటే శ్రీనివాస్ రెడ్డి గారు మీరు చెప్తున్నట్లుగా అంటే ఇక్కడ కేవలం బీసీలకు 42% రిజర్వేషన్ బాధ్యత అటు కేంద్రాన్ని అని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి చేతులు దులుపుకుంటున్నారు అనుకోవచ్చా? ఒకటండి, రాజకీయాలు ఆడడానికి చాలా అవకాశాలు ఉంటాయి పార్టీలో, అట్లా ఎవరైనా ఆడగలుగుతారు. ఇప్పుడు కాంగ్రెస్ నిజంగానే ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి పోయి పెద్ద సమావేశం పెట్టారు, వాళ్ళ ఎంపీలకు ఎక్స్ప్లెయిన్ చేసినారు, పార్లమెంట్ లో ప్రభుత్వాన్ని అడగమన్నారు. డెమోక్రటిక్ లెవెల్లో అది కరెక్టే, కాదని అంటలేవు. హౌ ఈజ్ పాసిబుల్, నాట్ పాసిబుల్ అనేది కూడా చూడాలి కదా మనం. ఇప్పుడు వారు వెయ్యిను డిమాండ్ చేయడం రాజకీయంగా
ఇక్కడ ఉన్న ప్రభుత్వ పరంగా పోయి మాట్లాడుతున్నారు కాబట్టి ఆ కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే ఒక ప్రక్రియ వారు చేసిండ్రు. దాన్ని ఏం తప్పుపట్టాల్సిన అవసరం లేదు. కానీ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా తెలుసు ఏం జరగబోతుందని. అంటే ఒక రకంగా ఇప్పుడు బీజేపీ కూడా ఏం చెప్తున్నది, ముస్లిం రిజర్వేషన్లను తీసేస్తే మేము బీసీ రిజర్వేషన్లను అమలు చేస్తామని బండి సంజయ్ గారు కూడా ప్రకటించారు. మనం అంటే బీజేపీ కూడా ఆ విషయాన్ని ఒప్పుకుంటుంది. ముస్లిం రిజర్వేషన్లను పక్కన పెడితే మేము ఆమోదిస్తామంటున్నాం. మరి ఇప్పటిది ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం ముస్లింలను పక్కకు పెట్టి బీసీ రిజర్వేషన్ పోతే అమలు చేస్తుందా అంటే కేంద్రం చేయదు. ఎందుకంటే వాళ్ళు ఏదో 9th షెడ్యూల్ అడుగుతున్నారు. మద్రాసులో జరిగినటువంటి, తమిళనాడుకు జరిగినటువంటి దాన్ని అడుగుతున్నారు. అది పాసిబుల్ కాదని బీజేపీ చెప్తున్న మాట వాస్తవమే. కాబట్టి ఇవన్నీ సమస్యలు ఉన్నాయి. ఒక్కటండి, ఇక్కడ తెలంగాణలో ఇప్పుడు ప్రధానంగా 3 పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఆల్రెడీ అది చట్టం జరగకుండా కానీ మేము 42% ఇస్తామని చెప్తున్నారు కదండి. అలాగే రామచంద్రరావు గారు కూడా మొన్ననో ప్రకటించారు. వాళ్ళు నిన్ననే ప్రకటించారు. ఆయన కూడా మేము కూడా 42% బీసీలకు రిజర్వేషన్ ప్రకారంగా మేము ఇస్తాము, పార్టీ పరంగా ఇస్తామని బీజేపీ కూడా అంగీకరించింది. చెప్పాల్సింది అలాగే బీఆర్ఎస్ మాత్రమే. ఆ బీఆర్ఎస్ పార్టీ కూడా ఏం చెప్తుందో చూడాలి. అన్ని పార్టీలు 42% ఇవ్వడానికి రెడీ ఉన్నప్పుడు ఇంకా ఎందుకండి? చట్టం ఇవ్వాలి, కాకపోతే రేపు వస్తుంది, 2 నెలల తర్వాత ఖచ్చితంగా వస్తుంది. తెలంగాణలో రాదనే సమస్య లేదు. ఎందుకంటే బీసీ వర్గాల ఓట్లు అనేది ఇవాళ ప్రతి పార్టీకి ఒక టర్నింగ్ పాయింట్ గా తెలుసు, అనుభవం ఉన్నది. 10 ఏళ్ళు వెళ్ళిన బీఆర్ఎస్ కి అనుభవం ఉంది. 1 మినిట్ అండి. 10 ఏళ్ళు వెళ్ళిన బీఆర్ఎస్ కు తెలుసు బీసీ సామాజిక వర్గాల ఓట్లు ఏం పనిచేస్తాయి అనేది. అలాగే గత 3 సంవత్సరాలుగా బీజేపీకి కూడా తెలుసు. 8 స్థానాలు వాళ్ళు గెలిచినట్టే ఊరికే గెలవలేదండి. బీసీ ఓటు బీజేపీకి పోలరైజ్ అయిన మాట వాస్తవం. గత 3-4 ఇయర్స్ ని దాన్ని వాళ్ళు నిలబెట్టుకుంటారా లేరా, వాళ్ళ పొలిటికల్ అదేంటి లైన్ ఏ రకంగా ఉంటుంది తెలంగాణలో అనేది దానివల్ల కూడా కొంత భయం ఉంటది కదా. అట్లనే కాంగ్రెస్ పార్టీ కూడా మనకు గెలిచి అధికారంలోకి వచ్చింది కాబట్టి దానికి కూడా ఒక ఓటు బ్యాంక్ ని క్రియేట్ చేసుకోవాలనే పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ కూడా వేస్తున్నది. అది తప్పుడుగా సరైనడుగా అనేది తర్వాత విషయం. వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. కాబట్టి 3 పార్టీలకు కూడా ఈ రోజు తెలంగాణ రాజకీయాల్లో ఒక టర్నింగ్ పాయింట్ అనేది ఖచ్చితంగా మనం చెప్పొచ్చు. ఓకే, ఎస్ జితేందర్ గారు, సో ఏం చెప్తారు? ఇందాక కూడా మన ఆచార్య గారు చెప్పిన పాయింట్ మీరు వినడం అయితే జరిగింది. సో మీరు ఏదైతే మీరు డిక్లరేషన్ ఇచ్చినప్పుడు మీరే చెప్పారు, అప్పుడు కేంద్రాన్ని అడిగారా, మీరు చెప్పారు మీరు చేయాల్సిందని చెప్పేసి ఒక డిమాండ్ అయితే వస్తుంది. అండ్ ఇంకొకటి ఏంటంటే కూడా చట్టాలు ఏర్పడటానికి టైం పడుతుంది. ఇందాక మరి శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్లుగా చాలా ప్రాక్టికల్ గా